ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. మేఘాల మీద మన ప్రభు
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవాధిపతి మీకు వందనములు. కృపగలిగిన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము నడుచుకుని వారేముగా చేయండి ప్రభా. దేవుని జీవాత్మ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో బలపరచండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము మమ్మలను బలపరిచి నడిపించాలి ప్రభా. మీ కృప కనికరం కలిగిన ఆత్మను మాతో ఉంచి మీ నామమును మీరు మహింపరచుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియర దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునయుండి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రభునందులరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు దేవునిని గూర్చి వర్ణిస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అంటే దేవుని యొక్క మహిమ, ఆయన తేజస్సు ఎంత గొప్పదో చెబుతూ ఉన్నాడు. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, తత్వము అనగా స్వభావము, దేవుని స్వభావం. ఆయన మహిమ
గొప్పదిగా ఉన్నది. అలాగే ఆయన స్వభావము, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, అనగా ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వము ఎంత గొప్పగా ఉన్నదో చెబుతూ ఉన్నాడు. పర్సనాలిటీ అంటాం. మూర్తిమంతము అంటే ఆయన వైఖరి, ఆయన ఎలాంటి వాడు అనేది ఆయన పర్సనాలిటీని గూర్చి, వ్యక్తిత్వాన్ని గూర్చి చెప్పుచున్న మాటలు. తర్వాత ఏమంటాడు? తన మహత్తు గల మాట చేత, ఆయన మాటలు కూడా మహత్తరమైన మాటలు. అంటే ఒక మాట చెబితే ఆ మాట జరుగుతుంది. ఒక మాట ప్రభు చెప్పాడు అని అంటే అది తప్పకుండా జరుగుతుంది. బైబిల్లో మనం చూస్తే మరి 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా మాకు కుష్ఠవ్యాధి ఉన్నది, సమాజంలో మేము జీవించలేకపోతున్నాము, మమ్మలను శుద్ధులుగా చేయండి అని దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వారిని 10 మందిని శుద్ధులుగా చేశాడు. అలాగే నువ్వు శుద్ధుడు వగుదువుగాక అనంటే వారు శుద్ధులైపోయారు. వ్యాధి నుండి స్వస్థత వారికి వచ్చింది. అనగా ఆయన మాట మహత్తరమైన మాట. అలాగే మరి బెతెస్దా కోనేరు దగ్గర కూడా పడి ఉన్నటువంటి వ్యక్తి, మరి దాదాపు 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడు. కానీ ప్రభు వెళ్ళి ఒక మాట చెబితే ఆయన లేచి ఆయన పరుపెత్తుకొని నడిచాడు. అంటే ఆయన మాట ఎలాంటి మాట అంటే మహత్తు గల మాట, అంటే గొప్ప మాట. ఈ మూడు స్వభావాలు అవి ఎవరివేనంటే దేవుని స్వభావాలు. ఏంటా 3? చూడండి 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అనగా తేజస్సు కలిగిన దేవుడు. ఆయన కాంతి, ప్రకాశవంతమైన కాంతి కలిగిన దేవుడు. ఆ తేజస్సు అనగా ఆయన కాంతి మన మీద పడ్డప్పుడు మనమేంటో అనేది మనకు అర్థమైపోతుంది. వెలుగు ఉన్నప్పుడు మనకు ప్రతిదీ ఎలాగో చూడగలుగుతామో, అలాగే దేవుని కాంతి, దేవుని వెలుగు మన మీద పడినప్పుడు ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఆయన తేజస్సు మన మీదకి పడ్డప్పుడు మన లోపాలు కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి దేవుడు గొప్ప దేవుడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తేజస్సు కలిగిన వాడు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నవాడు, మహత్తు గల మాట చేత ఉన్నవాడు. ఏం చేస్తున్నాడు అనంటే సమస్తమును నిర్వహించుచు. అందరూ అనండి ఆ మాట. ఏం చేస్తున్నాడు ఆయన? సమస్తమును నిర్వహించుచు. పిల్లరా, ప్రతి ప్రోగ్రాముకి నిర్వాహకులు అని ఉంటారు. నిర్వాహకులు అంటే నిర్వర్తించువారు. ఏ ప్రోగ్రాం జరిగినా ఆ ప్రోగ్రాంని మొదటి నుంచి చివరి వరకు నడిపించేవారు నిర్వాహకులు ఉంటారు. వాళ్ళు మొదటి నుంచి ఏ లోపము లేకుండా చివరి వరకు అన్నీ కరెక్ట్గా నడిపించాలి.
లేకపోతే పొరపాట్లు జరుగుతాయి. అయితే మనము మన కుటుంబాన్ని, తల్లిదండ్రులైన వారు కుటుంబాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే కుటుంబంలో మరి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మనది ఒక చిన్న కుటుంబమే, తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు, నలుగురే కుటుంబం. కానీ ఎన్నో పనులు ఉంటున్నాయి కదా మనకు తెలిసి. ఓ ప్రక్కన ఇంటిలో పనులు చూసుకోవాలి, తర్వాత ఇంట్లో అవసరతలు ఏమిటో చూసుకోవాలి, అలాగే పిల్లల బాధ్యతలు చూసుకోవాలి, వాళ్ళ చదువులని, వాళ్ళు ఎప్పుడన్నా అనారోగ్యానికి గురైతే వారి విషయాలు, అలాగే కుటుంబ పోషణ, ఇవన్నీ మనం చూసుకోవాలి. నిర్వహణ అంటాం దీన్ని. అయితే ఈ నిర్వహించుటలో ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం ఆలోచన చేయండి. ఎన్నిసార్లు మనం నిరుత్సాహానికి గురవుతున్నాం. పని ఉన్న రోజు ఉంటుంది, పని లేని రోజు ఉంటుంది, జరుగుబాటు ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది. మరి పిల్లలు ఎదుగుతున్నప్పుడు కుటుంబ బాధ్యతలు, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అయినా సరే వాటిని తప్పుకోలేము. కుటుంబ బాధ్యతలు నాకు సంబంధం లేదని ఏ తండ్రి తప్పుకోలేడు, ఏ తల్లి తప్పుకోలేదు. అవి నిర్వహించాలి. ఎంత కష్టమన్నా పడు, ఎంత శ్రమన్నా పడు, కానీ నువ్వు వాటిని నిర్వహించాలి. మరి ఒక్క చిన్న కుటుంబాన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నామో తల్లిదండ్రులైన వారందరికీ తెలుసు. కానీ ఇక్కడ దేవుని గురించి ఏమనుందంటే, అక్కడ ఏమనుంది 3వ వచనంలో, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఏం చేస్తా ఉన్నాడు? సమస్తమును నిర్వహించుచు అంటే అన్నీ చూసుకుంటున్నాడండి. దేవుని బాధ్యతలేంటి? దేవుని బాధ్యతలేంటి చూడండి. ప్రతిరోజు సాయంకాలం మరి కొంచెం చీకటి పడగానే మనం ఇంట్లో ఏం చేస్తాము? లైట్ వేస్తాం. అంటే ఇంట్లో లైటింగ్ ఉండాలని లైట్ వేస్తాం. మరి ప్రభువు కూడా ప్రతిరోజు ఉదయం ఈ భూగోళానికి వెలుగివ్వటం కోసం సూర్యుని పంపించాలి. అర్థమవుతుందా? ఎవరిని పంపించాలి? వెలుగు రావాలి అంటే సూర్యుని పంపించాలి. మరి ఆ సూర్యుని పంపటం 1 గంట లేట్ అయిందనుకోండి, ఏమవుతుంది? ఏమైంది చెప్పండి? ఉదయం 6 గంటలకి సూర్యుడు ఉదయించాలి. దేవుడు ఎప్పుడన్నా 1 గంట 2 గంటలో లేట్ చేశాడు అనుకోండి, ఎప్పుడు తెల్లారవుతుంది? 8 గంటలకి సూర్యుడు వస్తే 8 గంటలకు తెల్లారవుతుంది. అంటే 2 గంటలు ఎక్స్ట్రాగా మనం చీకట్లోనే ఉంటాం, రాత్రుల్లోనే ఉంటాం. కానీ ఎప్పుడన్నా ఈ భూమి పుట్టిన దగ్గర నుండి ఇన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడైనా సూర్యుడిని భూమి మీదకి పంపటం దేవుడు 1 నిమిషం అన్నా లేట్ చేశాడా అని ఆలోచన చేస్తే 1 నిమిషం కూడా ఎన్నడూ లేట్ చేయలేదు. ఆయన లేట్ చేస్తే ప్రపంచం మొత్తం తేడాలు వచ్చేస్తాయి. అంత గందరగోళం అయిపోద్ది ప్రపంచమే. ఆయన సమస్తమును నిర్వహించుచు అనగా సూర్యుని పంపించేటానికి సూర్యుని పంపిస్తున్నాడు, చంద్రుని పంపించేటానికి చంద్రుని పంపిస్తున్నాడు, ఆ కాంతి మనకి పంపిస్తున్నాడు. అలాగే శీతోష్ణ స్థితులను కూడా
ఏ సీజన్కి ఏది పంపాలో దానిని పంపిస్తూ ఉన్నాడు. సమస్తమును ఆయన నిర్వహించుచున్నాడు. సమస్తమును ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన పట్టించుకుంటా ఉన్నాడు. ఈ శీతోష్ణ స్థితులను కూడా మరి ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఇంకొక సీజన్ అనేది దేవుడే పెట్టాడు. ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు ఏ కాలం వచ్చేసింది? శీతాకాలం వచ్చింది. వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం వచ్చింది. మరలా ఇది అయిపోయిన తర్వాత ఎండాకాలం పంపిస్తాడు. ఆ సీజన్ ప్రకారం దేవుడు వరుసన సీరియల్లోనే పంపిస్తాడు. కారణం ఏమిటి అనంటే ఆయన సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. చెప్పండి అందరూ, ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. అంతేకాదు పిల్లరా, భూమి మీద ఉన్న ప్రతి మానవుని విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు. అలాగే ప్రతి పక్షి విషయమై, చిన్న చిన్న సూక్ష్మ జీవుల విషయము కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాము. ఇంకా బాగా ఉంటే మన ఇరుగు పొరుగు వారు 10 మంది తెలిసిన వారిని గురించి ఆలోచిస్తాం. అంతే. అందరిని గురించి ఆలోచించాలంటే అసలు మన మైండ్ చాలదు. అందరిని గురించి ఆలోచించే అంత కెపాసిటీ మన మైండ్కి లేదు. అసలు కొద్దిమందిని గురించి ఆలోచించగలం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అందరిని గురించి ఆలోచిస్తున్నాడు. అన్ని ఖండాలలో ప్రపంచ జనాభా 800 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు. సరే, ఈ ఒక్క జనాభానా? ఈ 800 కోట్లను గూర్చి ఆలోచించడమే కాదు, ఈ 800 మందికి కావలసిన పంటలను గూర్చి, పనులను గూర్చి, ఆరోగ్యాలను గూర్చి, అలాగే మానవులకు అనుసంధానంగా ఉన్న జంతువులు, గొర్రెలు, పక్షులు, ఇంకా అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. వాటన్నిటిని గూర్చి ఆలోచించుచున్న దేవుడు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. పశువులకు కావలసిన గడ్డి, పక్షులకు కావలసిన ఆహారం, మనుషులకు కావలసిన పంటలు, వసతులు, ఏది ఎప్పుడు కావాలో అన్నిటినీ ఆయన సప్లై చేస్తున్నాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో చదువుతున్నాం, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. ఇంకా దేవుడు ఎలాంటి వాడంటే, ఎలాగ నిర్వహిస్తున్నాడంటే ఒక్కసారి చూడండి, 13వ అధ్యాయం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయము 5వ వచనం చదివితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ప్రభువే చెబుతూ ఉన్నాడు. అంటే మన విషయమై శ్రద్ధ గల దేవుడు, శ్రద్ధ కలిగిన దేవుడు. మన విషయమై ఆయన పట్టించుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క శ్రద్ధ ఏమిటో మనం అర్థం చేసుకొని ఆయన ఎడల మనం కృతజ్ఞతగా జీవించాలి. ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. కొన్ని సమస్యలు వస్తాయండి మనకి. ఆ సమస్యలు వచ్చినంత మాత్రాన ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఆయన వదిలిపెట్టడు. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అంత మాత్రాన్ని నిన్ను వదిలివేయడు.
కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా సరే నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయన స్వభావం, ఆయన మూర్తిమత్వం, ఆయన వ్యక్తిత్వము అలాంటిది. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. కావున మనం దేవుని స్వభావాన్ని గుర్తెరిగి దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలండి. కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా మనం భయము ఆందోళన చెందుతున్న సమయాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి. అవి ఆందోళనకు గురైపోతే మరి ఏదో అయిపోతుందని భయపడిపోతాం, నిద్ర పట్టదు, ఆందోళన కలవరం ఉంటుంది. కానీ ఆ సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పిన దేవునిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది, మనలో ధైర్యం ఉంటుంది. దేవుని వాక్యంలో ఏముంది? నీ కుడి ప్రక్క 1000 మంది పడినా, నీ ఎడం ప్రక్క 10,000 మంది కూలినా ఏ అపాయము నీ వద్దకు రాదు. ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు నాకున్నాడు కదా, ఆయన నన్ను విడువడు కదా, నా కుటుంబాన్ని విడువడు కదా అని నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నీవు చూపించే విశ్వాసం అంటే ఇష్టం. దేవునికి నీవు విశ్వాసాన్ని చూపిస్తావు చూడు దేవుని మీద, ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. మనలో విశ్వాసం లేని వారిగా ఉంటే దేవుడు కూడా ఏమనుకుంటాడు? నా మీద వీళ్ళకి విశ్వాసం లేదు, నా యొక్క మంచితనం వీరికి అర్థం కావట్లేదు అనుకుంటాడు. కానీ నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని అన్నావు కదా ప్రభా, మీ మీద విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి అని ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో మన విశ్వాసాన్ని మెచ్చుకొని మనకు సహాయం చేస్తాడు. కావున ప్రియులారా, ఆయన సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. ఇంకా మనకు ఎలాగూ చేస్తాడో చూద్దాం. క్షమించండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. అందరు చెప్పండి మాట, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఎలాంటి వాడు కదండి? మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఎంత గొప్ప మాట పిల్లరా, ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ఎన్నడూ మనకు దూరముగా ఉండువాడు కాడు. ఆయన ఎన్నడూ మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడు. ఆయన ఎంత చక్కగా నిర్వహించుచున్నాడు మనల్ని అంటే, ఆయన మనకు దగ్గరగా ఉంటున్నాడు. మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనల్ని ఎన్నడూ వదిలిపెట్టడు, ఎప్పుడు వదిలిపెట్టడు.
కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టాడేమో అని అనుకుంటాం, ఆయన నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. మనకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ప్రభువా ఈ సమస్యల్లో ఉన్నాను కృప చూపండి అని అడుగుతావు. జవాబు రావటం ఆలస్యం అయిపోయిందని ఆయన నన్ను పట్టించుకోవట్లేదులే అని అనుకుంటాం. ఆయన ఎన్నడూ మనకు దూరంగా ఉండడండి, ఎన్నడూ దూరంగా ఉండడు. ఒక సహోదరుడు దేవుని సన్నిధిలో కూర్చొని చాలా వేదనతో ఉండి వచ్చాడంట కూటానికి. ఆ రోజు ఎంత వేదన అంటే బ్రతకటమే అనవసరం, ఇక దేవుడు కూడా నన్ను వదిలేశాడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, ఇంకా నేను ఎందుకబ్బా బ్రతకటం, నా సమస్యలు ఇలాగే ఉండిపోతున్నాయి అని కృంగిపోయి ఏదోలే ఈ పూట కూటానికన్నా పోయొచ్చుకోద్దామని చెప్పి వచ్చి మందిరంలో కూర్చున్నాడంట. అక్కడ ఉన్న దైవజనుడు ఇదే మాట చెబుతున్నాడు, సహోదరుడా ఆయన నిన్ను వదిలిపెట్టలేదు, కానీ నీవే దేవునిని వదిలిపెట్టావు. చూసారా, చాలాసార్లు మనం దేవుని వదిలిపెట్టేస్తామండి. దేవుని వదిలిపెట్టడం అంటే ఏంటి? ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనం ఆయనకి ఇవ్వం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. మన హృదయాలు ఎప్పుడు కూడా ప్రశస్తంగా, పరిశుద్ధంగా, సంతోషంగా ఉండాలంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకే చాలామందిని నువ్వు బైబిల్ చదువుతున్నావా అని అడిగేది అందుకే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడిగేది అందుకే. కొంతమంది బైబిల్ చదవలేరు, కనీసం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అలాగూ ఈ సహోదరుని దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, నీవే దేవుణ్ణి వదిలిపెట్టావు అని అన్నప్పుడు ఆయనకు అనిపించిందంట, నిజమే కదా, ప్రార్థన చేయటం మానేశాను, బైబిల్ చదవటం మానేశాను, దేవుని సన్నిధికి వెళ్ళటం మానేశాను, అందుకనే నేను దేవుడు నన్ను వదిలేసాడేమో అని అనుకున్నాను, కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు అని ఆ రాత్రి తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో తనను తాను పరీక్షించుకొని ప్రార్థన చేసుకున్నాడు. అంతే, ఆ రాత్రే ప్రభు ఆయనతో మాట్లాడాడు. ఆ తర్వాత దేవుని కొరకు జీవించాడు, ఒక దైవజనుడిగా మారిపోయాడు. చూసారా పిల్లరా? కాబట్టి ఆయన ఎన్నడూ మనకు దూరంగా ఉండడు. మనం పాడతాం కదా, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులు ఎన్ని అయినను ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుని వెంట ఉండటం నేర్చుకోవాలండి. దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు, ఆయన సమస్తమును నిర్వహించుచున్నవాడు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం అంటే, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. తర్వాత ఏమంటాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. చూసారా, మనం బ్రతకటము ఆయన యందు, ఆయన కృప ద్వారా ఆయన యందు బ్రతుకుచున్నాం, చెలించుచున్నాం. ఈ రోజులు ఎలాంటివంటే, మనం ఇంటి నుండి బయటికి వెళ్ళి మరలా మనం క్షేమంగా ఇంటికి తిరిగి రావటం అనేది దేవుని కృప అయి ఉన్నదండి. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఆయన యందు చెలించుచున్నాము, ఆయన యందు వెళుతున్నాము, ఆయన యందు వస్తా ఉన్నాం. ఆయన అలాగూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఈ దేవుని యొక్క కృపను మనం గుర్తెరుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధిని నువ్వు గుర్తెరుగుతున్నావా? ఇలాగూ ఆయన మన యందు ఉండి, ఆయన మనకు సమీపముగా ఉండి మనకు సహాయము చేయుచున్న దేవుడు అని
మరి నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? తర్వాత ఆయన మనకి ఇంకా ఏం చేస్తున్నాడో చూద్దాం. 36వ కీర్తన చూడండి. 36వ కీర్తన. ఆయన మనకు చేస్తున్న పనులు ఏమిటంటే 36వ కీర్తన 6వ వచనం చూద్దాం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. చూసారా, దేవుని స్వభావం ఎలాంటిదంటండి? నరులను జంతువులను రక్షించువాడవు నీవే. జంతువులు అనంటే ఏంటి? మనం మేపే పశువులు, గొర్రెలు, మేకలు, పక్షులు, చేపలు, అలాగే మిగిలిన అడవి జంతువులు, ఆకాశ పక్షులు, అన్ని జంతువులే. నేను మొదట చెప్పాను కదా, మన కుటుంబాన్ని మనం చూసుకోవటమే అంతంత మాత్రం మనం. కానీ ప్రభు నరులను, అనగా ప్రపంచంలో ఉన్న నరులందరినీ, మనుషులందరినీ, అలాగే ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడండి? రక్షించువాడు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు. మరి ఇలాంటి దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఎంతగా దేవుని గుర్తెరిగి ఆయన యందు కృతజ్ఞతగా మనం జీవించాలి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అని అంటున్నాడు. మరి అలాగూ దేవుని యొక్క కాపుదలలో మనం ఉంటున్నామా? మన హృదయాల్ని ఎలాగో పరిశీలన చేసుకుంటున్నామా? దావీదు గారు గ్రహించాడండి దేవుని యొక్క గొప్పతనాన్ని. అందుకనే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఏమంటున్నాడంటే, నీ నీతి దేవుని పర్వతములతో సమానము. అంటే నీ నీతి పర్వతములంత ఎత్తుగా ఉన్నది. నీ న్యాయ విధులు మహాగాధములు. ఆయన నీతి ఎత్తైనది, ఆయన న్యాయ విధులు లోతైనవి. ఆయన్ని గ్రహించాడు. ప్రియులరా, మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియులరా, మనం ఊరకనే దేవుణ్ణి వెనకేసుకుంటాం. కొంతమంది ఊరకనే చిన్న శోధనకే జారిపోతారు. చిన్న లోకాకర్షణలు ఏమన్నా పడ్డాయంటే ఇంకంతే, దేవుణ్ణి కూడా వదిలేసుకుంటారు, దేవుని సన్నిధిని వదిలేసుకుంటారు. ఇప్పుడు దాకా గ్రహింపు వచ్చినట్టుగా మాట్లాడతారు, సడన్గా జారిపోతారు. ఏమిటి అనంటే దేవుణ్ణి గ్రహించట్లేదు. మనం నీతిగా ఉండాలి, న్యాయముగా ఉండాలి, దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి అర్హులం అవుతాం అని చెబుతూ ఉంటాం. విన్నట్లుగానే ఉంటారు, నేర్చుకున్నట్లుగా నేర్చుకుంటారు. ఎప్పుడు జార విడుచుకుంటారు, వదిలేసుకుంటారు. అసలు పరలోకము కూడా మాకు అవసరం లేదు, ఈ లోకంలో ఈ భోగాలు, ఈ లోకంలో సరదాలు మాకుంటే చాలు, పరలోకం కూడా మాకు అవసరం లేదని మొత్తం వదిలేసుకుంటారు. ఏంటి అనంటే దేవుణ్ణి మనం గ్రహించట్లేదండి. మరలా అలా అని దేవుడు అంటే అసలు తెలియని వారా? తెలుసుకుంటారు. కొన్ని మేలులు చూస్తారు, కొన్ని కార్యాలు చూస్తారు, మేలులు చూస్తారు, కార్యాలు చూస్తారు. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు అని అనుకుంటారు. ఇంకా దేవుని కొరకే బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటారు. ఏదో ఒక చిన్న శోధన వస్తుంది, ఇంకంతే దేవుణ్ణే వదిలేసుకుంటారు. కొంతమంది దేవుణ్ణి వదిలేసుకోకపోయినా ఆ లోతైన భక్తిని వదిలేసుకుంటారు. అబ్బో, ఇంత లోతుగా ఇంత ఖచ్చితమైన భక్తి చేయలేములేండి, ప్రార్థనే పైపైన చేద్దాం, సైడు లోకానుసారమైన పద్ధతుల్లోకి వెళదాము అంటే అది ఎలాంటిది?
బాప్తిస్మం తీసుకుంటాం, ప్రభు బల్లారాధనలో పాల్గొంటాం. సరే, అలా ఉండి నిక్కచ్చిగా ఉండాలా? మళ్ళీ నా వల్ల కాదు. మళ్ళీ పాత పద్ధతిలో అన్యాచారాలు చేసుకుంటాం, లోక సంబంధమైనవి చేస్తాము, ఆచారాలు చేస్తాము, మరి సిగరెట్లు తాగుతాము, పాన్ పరాగులు తింటాము, త్రాగుడా అది కూడా తాగుతాము, ఈ పిచ్చి పిచ్చి ఫంక్షన్లా అవి చేసుకుంటాం. ప్రార్థన వదులుకుంటామా? లేదు లేదు, ప్రార్థన కూడా వదులుకోం. అంటే అటు భక్తి కావాలి, ఇటు లోకము కావాలి, దీనికన్నా అలవాటు పడతారు మనుషులు. దీనివల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల ఏంటంటే ఉపయోగం? చాలాసార్లు లోక సంబంధమైన పద్ధతులు చేస్తూ దేవుని సన్నిధిలో ముఖ్యంగా బల్లారాధనలో పాల్గొనడం అనేది చాలా తప్పది, చాలా తప్పు. లోక అన్యాచారాలు చేస్తూ ప్రభు బల్లారాధనలో పాల్గొనటము అది అసలు దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అది ఒకవేళ నీకు ఇష్టమైతే అయిందేమో కానీ అది దేవునికి ఇష్టం లేని పని. వాటి వల్ల ఏంటి ఉపయోగం? నువ్వు బీడీలు తాగుతావు, సిగరెట్లు తాగుతావు, బల్లారాధనలో పాల్గొంటావు, బూతులు తిడతావు, సినిమా పాటలు పడతావు, ఇంట్లో టీవీలు పెట్టుకుంటావు, ఆ సీరియల్స్ చూస్తావు, మళ్ళీ వెళ్ళి దేవుని సన్నిధిలో పాటలు పాడతావు, బల్లారాధనలో పాల్గొంటావు. అంత మాత్రం నీకు పరలోకం వస్తుందా? వస్తుందండి పరలోకం? ఖచ్చితంగా వాళ్ళు నరకానికే పోతారండి. దేవునికి ఇష్టం లేనివన్నీ నువ్వు చేసి పరలోకానికి వెళతానని భ్రమపడొద్దు. అసలు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. దావీదు గారు దేవుణ్ణి అలాగూ తెలుసుకున్నాడు, దేవుణ్ణి అలాగూ గుర్తిరిగాడు. నిజముగా కొన్నిసార్లు అసలు దేవుని గురించి లోతైన గ్రహింపు ఉంటే మనలో అసలు మనం చేసే ప్రార్థన కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. మనం దేవునికి ఇచ్చే సమయం చాలా తక్కువ అనిపిస్తుంది. దేవుని కొరకు మనం చేసే పనులు కూడా ఇవన్నీ ఎంతండి? దేవుడేమో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మన కొరకు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. పరలోకములో మనకొక నివాస స్థలము కొరకు తండ్రి మరి తన కుమారుని మనకు పంపించాడు. ఆయన చేసిన త్యాగం గొప్పది. మనం ఏం చేస్తున్నాం త్యాగం? మనం బాగా చేస్తే కొంచెంసేపు ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, ఇలాంటి ఆరాధనలు ఉన్నప్పుడు వచ్చి కొంచెంసేపు కూర్చుంటాం. ఇదే పెద్ద త్యాగం అండి? దేవుని పని ఏదన్నా ఉంటే 1 గంట సేపు చేసేస్తాము, ఇంకదే గొప్ప త్యాగమా మంది? దేవుడు మనకేమీ చేయనట్టు, మనమే దేవునికి అన్నీ చేసి పెడుతున్నట్టు కొంతమంది అలా ఆలోచిస్తారు. ఇదంతా సాతానుడు నిన్ను ప్రక్క త్రోవకు తీసుకెళ్తున్నాడని అర్థం. ఆల్రెడీ అలాగూ కొంతమందిని సాతానుడు కాజేసి రాంగ్ రూట్లో పెట్టేశాడు. ఇంకా వాళ్ళని ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా వెనకకు పోయిన వారిని సరైన మార్గంలో పెట్టడం అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకనే మనము దేవునిని గుర్తెరిగి దేవుని కొరకు జీవించాలి. మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ దావీదు గారు ఎంత గ్రహించుకున్నాడంట. ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనంలో, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను
రక్షించువాడవు నీవే. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. రక్షణ అంటే అర్థం ఏంటి అంటే, అపాయాలు వచ్చినప్పుడు రక్షిస్తాడు, రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడు, సాతానుడు శోధనలు వచ్చినప్పుడు మనల్ని బయటేస్తాడు, మనకు విడుదలిస్తాడు. అలాగే మన ఆత్మను రక్షిస్తాడు. ఆయన అన్ని వైపుల నుండి మనల్ని రక్షించుకుంటా వస్తున్నాడు. రక్షణ అంటే ఒక్క మారు మనసు అనే కాదండి. రక్షణ అంటే అన్నిటిని ఇస్తున్నాడు. మారు మనసుతో పాటుగా స్వస్థతనిస్తున్నాడు. సాతానుడి యొక్క భయాల నుండి మనల్ని విడుదల చేస్తున్నాడు. మరణ భయముల నుండి కూడా, మరణ భయాల నుండి కూడా మరి దేవుడు మనుషులను విడుదల చేస్తా ఉన్నాడు. చూసారా? కాబట్టి ఈ భయములన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడుదల చేసుకుంటా వస్తున్నాడు. మరి వీటిని మనం గ్రహిస్తున్నామా? వీటిని మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం పరిశీలన చేసుకొని, మరి అలాగూ ప్రభువా మాకున్న భయములన్నిటిలో నుండి మమ్ములను కాపాడుతూ వస్తున్నారు కదా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? దేవుణ్ణి మనం అలాగూ ఘనపరుస్తూ ఉన్నామా? అలాగూ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందామా? ఇంకా చూడండి, ప్రభు చేస్తున్న పనులు ఎలాంటివి అనంటే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద 32 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. బా, ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు పిల్లరా దేవుడు మన విషయమై, ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో చూడండి. అసలు ఈ మాట చదువుతుంటే ఏమంటున్నాడు? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. పక్షిరాజు అంటే అన్ని పక్షుల కంటే ఉన్నతమైన స్థలంలో, అంటే ఎత్తైన స్థలాల్లో ఉంటుంది ఈ పక్షిరాజు. అంటే అన్ని పక్షుల కంటే ఎత్తుగా నివసించే పక్షిని పక్షిరాజు అంటాం. అంతేకాదు, ఈ పక్షులన్నిటికీ అది ఒక రాజు లాంటిది పక్షిరాజు. ఈ పక్షిరాజు తన పిల్లల్ని ఏం చేస్తుందంటే, ఆ పిల్లలకి ఎగరటం నేర్పించటం కోసం పిల్లల్ని క్రింద పడేస్తుంది. ఆ ఎత్తైన స్థలంలో నుండి క్రింద పడేస్తుంది. ఆ క్రింద పడిపోతున్న పిల్లలకి మరలా తన రెక్కల మీద ఎక్కించుకొని పైకి తీసుకొని వెళతా ఉంటుంది. ఈలోపు ఆ చిన్న చిన్న పిల్లలు రెక్కలాడిస్తూ ఉంటాయి. అవి క్రింద పడకుండా పక్షిరాజు వచ్చి పిల్లల్ని తన రెక్కల మీద మోసుకొని మరలా పైకి తీసుకొని వెళుతుంది. అంతేగాని పిల్లల్ని క్రింద పడనివ్వదు. అలాగే దేవుడు కూడా మనల్ని క్రింద పడకుండా, మనకు దెబ్బ తగలకుండా, మనకు ఏ ఇబ్బంది రాకుండా మనల్ని కాయుచూ ఉన్నాడు. అది ఇక్కడ మనం చదివిన మాట. ఏమని చదివాం? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. అల్లాడుచు అంటే ఎగరటం.
చిన్న చిన్న పిల్లలు కొంచెం ఎగరటం ఆగటం అంటే అది అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. అంటే దేవుడు మనల్ని అలాగూ నడిపించటానికి సిద్ధమవుతున్నాడు. అంటే మనల్ని అన్ని విషయాల్లో ప్రియులారా యెహోవా వానిని నడిపించెను. మన కుటుంబాన్ని నడిపిస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తాడు. మనలను ఆయన నడిపించువాడు. యెహోవా వానిని నడిపించెను. మరి అన్ని రీతులుగా అండి ఆయన నరులను రక్షిస్తూ ఉన్నాడు, మనలను నడిపిస్తున్నాడు, మనకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు, మన విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందుకనే మొదటి వాక్యం ఏం చదివాము చూడండి, ఆయన సమస్తమును నిర్వహించుచు. హెబ్రీ 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అన్ని చూసుకుంటున్నాడండి, అన్ని చూసుకుంటున్నాడు. పిల్లరా దేవుడు చేయాల్సిన పనుల్లో ఏది ఆయన మర్చిపోలేదు. మనం ఏదైనా కొనుక్కోవాలని షాప్కి వెళితే 4 రకాల వస్తువులు కొనాలని బయలుదేరితే నువ్వు కనీసం ఒకటన్నా మర్చిపోతావు కదా. వెళ్ళేటప్పుడేమో అది తెచ్చుకోవాలని అనుకుంటావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక కారణం చేత కనీసం ఒకటన్నా మర్చిపోయి వస్తావు. మళ్ళా వచ్చిన తర్వాత అయ్యో మర్చిపోయానే అని అనుకుంటావు. ఎన్నిసార్లు మనం మర్చిపోవట్లేదు, మనం ఎన్నిసార్లు మర్చిపోవట్లేదు. కానీ ఆయన ఎన్నడూ ప్రభు చేయాల్సిన పనుల్లో ఒక్కటి కూడా మర్చిపోడు, ఒక్కటి కూడా మర్చిపోడు. దేవునికి మతిమరుపు అనేది అసలు లేదండి. మతిమరుపు అనేది మనకుంది, మతిమరుపు అనేది మనుషులకు ఉంది, కానీ దేవునికి లేదు. అన్నీ ఆయనకు గుర్తే. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఏ రోజున ఏమి ప్రార్థన చేసావో, సంవత్సరాల వారీగా, నెలల వారీగా, డేట్లు వారీగా ఆ ప్రార్థన ఏమేం చేసావో నిన్నడిగితే నువ్వు చెప్పలేవు. కానీ దేవుని దగ్గర ఆయన గ్రంథములో ప్రతిదీ ఉన్నది. అసలు మానవునికంట మతిమరుపు కూడా దేవుడు అసలు పెట్టలేదంట. ఎందుకంటే మనము దేవుని పోలికగా సృష్టించబడ్డాం కదా, దేవుని ఆకారంలో, దేవుని స్వభావంలో, ఆయన రూపంలో మనం వచ్చాం. అందుకని దేవునికి మతిమరుపు లేదు, మనకు కూడా మతిమరుపు లేదు. మరి మనకు మతిమరుపు ఎక్కడి నుంచి వచ్చింది అనంటే మన దేహంలోనికి పాపము వస్తుంది. బాల్యకాలంలోనే పాపం వస్తుంది మనలోకి. ఆ పాపము మన లోపల ఉండి 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 అది నిల్వ ఉండి ఆ పాపము యొక్క ప్రభావమును మన మీద చూపించి మన మతిని, మన మనసు ఎలాంటిది, దేవుని మనసు కదా, ఆ దేవుని మనసును చెడగొట్టడానికి చూస్తుంది. అదే మతిమరుపు. అంటే పాపము మనలను కొన్ని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. దేవుల్లో పాపం లేదు కాబట్టి ఆయనకు మతిమరుపు లేదు అసలు. అందుకనే బాగా నువ్వు ప్రార్థన చేసుకుంటే, బాగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతుంటే నీకు జ్ఞాపక శక్తి కూడా ఇస్తాడు దేవుడు. మర్చిపో, దేవుడు నీకు అంత జ్ఞాపక శక్తి ఇస్తాడు. అలాగూ సమస్తాన్ని నిర్వహించుచున్న దేవుడు
అందుకనే మనం ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, మా సేవను, మా గ్రామాలని, మా సహోదరులను అన్నిటినీ నిర్వహించుచున్న దేవుడు కదా అని దేవుని ఎడల మనం కృతజ్ఞతగా జీవిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని, ఎల్లప్పుడూ ఆయన ఆత్మను మనం కలిగి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు ప్రభువుని గురించి, ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడు. ఇక మనల్ని పట్టించుకుంటుంది దేవుడు కాబట్టి మనము దేవుని మాట వింటూ వెళితే చాలు, ఆయన మాటకు లోబడుతూ ఉంటే చాలు. ఆయన మన విషయమై నిర్వహిస్తూ ఉంటాడు. ఏ సమయానికి ఏ పని చేసి పెట్టాలో మనకి ఆయనకు బాగా తెలుసు. ఆయన నియమించిన కాలంలో ఆయన పని ఆయన చేస్తాడు. మరి అలాగూ నువ్వు విశ్వాసంతో ఉంటావా? ప్రార్థన చేసుకుందాం పిల్లరా. అందరము మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభువా సమస్తమును నిర్వహించుచున్న దేవుడు నాయన, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. మా విషయమై మీరు శ్రద్ధ తీసుకుంటున్న దేవుడు, మమ్మలను పట్టించుకుంటున్న దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభువా అని దేవునితో మనం చెబుదాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. అందరు బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభువా మమ్మలను రక్షించుచున్న దేవుడు ప్రభువా, సమస్త నరులను జంతువులను రక్షించు వాడవు కదా, అందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు మీ వైపు చూస్తూ ఉన్నాము. ప్రభువా మమ్మలను, మా కుటుంబాలను దర్శించండి నాయన. మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా మీ కృపలో బలపరచండి. సమస్తమును నిర్వహించుచున్న దేవుడు ప్రభువా, మా ఎడల మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చుచున్న దేవుడవు, మమ్మలను రక్షించుచున్న దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ ఆదరణ, మీ కాపుదల మా అందరితో ఉంచండి. మీరు మా ఎడల పట్టించుకొనుచున్నవాడవు, నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పుచున్న దేవుడు ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరి ఆత్మలతో మీరు ఉండండి, ప్రతి ఒక్కరితో మీరు ఉండి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికి వందనాలు.